ఏమండి ఈ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పాతసారథి గారి మెంబరు, ప్రశాంత్ రెడ్డి గారి మెంబరు. మరి వాళ్ళ ప్రస్తావన రాదేమనండి ఈనాడు వారు, వారి ప్రస్తావన రాదేమనండి TV5 వారు, వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు. 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యిని కొంటున్నారు. అసలు 326 రూపాయలు, 320 రూపాయలకి వస్తుంది అసలు ఆవు నెయ్యి, కల్తీ నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అదేమంటే 3000 అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు. ఈనాడు వారు అయితే కనీసం 1000 నుంచి 1600 రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే 320 రూపాయలకి మీరు కొన్నారంటే ఇది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు. రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి. అంటే 1000 రూపాయలు 1600 కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన నెయ్యి, చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే 3000 కొంటే అది స్వచ్ఛమైన నెయ్యి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా? ఇప్పుడు 1600 కొంటున్నారా, 3000 కొంటున్నారా, 1000 రూపాయలు కొంటున్నారా? కాకపోతే 320 రూపాయల కన్నా ఎక్కువ, 1000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మాలా? మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎలా ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో? అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు ఇంకో చిత్రమైన విషయం చెప్తా. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా. అప్పుడు కొంత ఎంతో తెలుసా? 276. ఎంకిలేంటి చెప్పమని అడుగుతా ఉన్నా. 276 కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దిగిపోగానే 320 కొంటేనేమో కల్తీ నెయ్యి. దుర్మార్గం, అన్యాయం, జంతువుల కొవ్వు, మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీ బురద జల్లే కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తంబళ్ళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు జయచందారెడ్డి, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. ఆయన మాత్రం దొరకడండి. అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు. ఈ కేసులో ఉన్న ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దొరకడు. జయచందారెడ్డికి PA రాజేష్ కూడా దొరకడు. వీళ్ళందరూ దొరకడు. దొరికారనుకో, వాళ్ళు పట్టుకున్నారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు దొరకరు. దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష. ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ 1 దైవం క్షమించదు, నెంబర్ 2 దీన్నంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించరు. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో. కాలం గిర్రున తిరిగి వస్తుంది. సమాధానం భగవంతుడు చెప్తాడు, ప్రజలు చెప్తారు. కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.